రోజు చెప్పండి, ఏ రోజు ఈరోజు? అసలు ఈరోజు ప్రపంచంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. జూన్ 21, 2020 ఈ 21వ తారీఖుకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చెప్తాను మీకు, రాసుకుంటే వాళ్ళు రాసుకోండి. మొట్టమొదటిగా ఈరోజు ఫాదర్స్ డే, ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం. ఇది యుఎస్లో, యునైటెడ్ స్టేట్స్లో ప్రారంభించబడింది. ఈ మంచి ఆచారం సొనోరా స్మార్ట్ డాడ్ అనే ఆమె ఈ ఆచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇది ప్రపంచ దేశాలు పాకిపోయి ఇప్పటికీ దాదాపుగా 100 సంవత్సరాలకు దగ్గరగా ఉంది. హ్యాపీ ఫాదర్స్ డే అంటారు దీన్ని. దాని గురించి ఈరోజు వర్తమానం వింటాము కాబట్టి దాన్ని ఇప్పుడు ముగిస్తాను. ఇప్పుడు రెండవది, ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. మన దేశం ఒక ప్రసిద్ధి గడించిన ఒక ఆచారాన్ని ప్రపంచ దేశాలకు అందించింది. 2015వ సంవత్సరం నుంచి ఐక్యరాజ్య సమితితో మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుని జూన్ 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే. ప్రతి ఒక్కరు కూడా యోగా ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. మెడిటేషన్ అనేది కేంద్రం యోగాలో. దాన్ని సెంట్రలైజ్ చేస్తూ మన దేశమే, భారతదేశమే దీనికి రూపకల్పన చేశారు. 2015వ సంవత్సరం నుంచి ఇది ప్రపంచ దేశాలకు పాకి దాదాపుగా 150 దేశాలు ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకోవటం చాలా సంతోషం. మూడవదిగా ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే, ప్రపంచ సంగీత దినోత్సవం. సంగీతం అంటే అందరికీ ఇష్టం. గొప్పగా పాడలేకపోయినా ప్రతి ఒక్కరు కనీసం బాత్రూంలైనా హమ్ చేసుకుంటా ఉంటారు. అందరూ చేసుకుంటారు, అందరూ పాడుకుంటారు కదా. సంగీతం బ్రతికిస్తుంది అని ఒక కవి అన్నాడు. జీవం పోస్తున్నట్ట సంగీతం. వాస్తవమే. కొన్ని పర్యాయాలు కొన్ని సంగీతం కదా. నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు. ఆయన క్రైస్తవేతరుడు. ఆయన ప్రతిరోజు భలే సంతోషంగా ఉంటాడు. ఆయన ఎప్పుడైనా పని నుంచి వస్తాడు, కష్టపడి పని చేసుకుంటాడు. పని చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు భలే ఆనందం వస్తాడు. సైకిల్ మీద వస్తా పాట పాడుతూ వస్తాడు. సినిమా పాట భలే మంచి రోజని ఆ పాట పాడుకుంటూ వస్తాడు. ఆయన జీవితంలో నేను ఎప్పుడు గమనిస్తాను, కష్టం కానీ దుఃఖం కానీ ఏది ఆయన ముఖంలో చూడండి. ఎందుకంటే ఆ పాట పాడుకుంటూ ఆయన కష్టాలన్నీ బాధలన్నీ మర్చిపోతాడేమో అనిపిస్తుంది నాకు కదా. సంగీతం బ్రతికిస్తుందంట. కాబట్టి ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరినీ మనం జ్ఞాపకం చేసుకొని వారిని సన్మానించడం మనకి మంచి అవకాశం కూడా. మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, క్వైర్ డైరెక్టర్ గారు జయరాజ్ గారికి ప్రత్యేక వందనాలు. దేవుడు 2 చేతులు ఇచ్చాడు కాబట్టి ఆయన చప్పట్లు కొట్టి మనం చిన్న సన్మానం అందరి తరఫున జయరాజ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, మన సంఘ క్వైర్ డైరెక్టర్ గారికి మన అందరి తరఫున వారికి ప్రత్యేక వందనాలు. సార్ దేవుడు దీవించుగాక. ఇది 1982వ సంవత్సరం ప్యారిస్లో ప్రారంభించబడింది ఈ వరల్డ్ మ్యూజిక్ డే. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు ఈ రోజు వరల్డ్ మ్యూజిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. నాలుగోది, ఈరోజు వరల్డ్ హ్యూమనిస్ట్ డే. మానవత్వమే జీవిత పరమార్థమని ఇది కూడా దాదాపు అన్ని దేశాలు ఆచరించడం చాలా మంచిది. 1980లో ఈ వరల్డ్ హ్యూమనిస్ట్ డే. మానవుడు ప్రేమించాలి, మానవులందరూ సమానమే, మానవులందరూ ఒకరితో ఒకరు ఐక్యంగా ఉండాలి, చక్కగా ఉండాలి, మన హక్కులు మనం కాపాడుకోవాలి, మన బాధ్యతను మనం చేపట్టాలి అని ఒక మంచి నినాదంతో వరల్డ్ హ్యూమనిస్ట్ డే అని, అది కూడా ఈరోజే జూన్ 21వ తారీఖే. ఇది 1980లో ప్రారంభించబడింది. ఐదవదిగా ఈరోజు హ్యాపీ నేషనల్ హ్యాండ్ షేక్ డే. మరి కరోనా వల్ల మన హ్యాండ్ షేక్ ఇచ్చుకోలేకపోతున్నా కానీ హ్యాండ్ షేక్ డే ఈరోజు. చక్కగా హ్యాండ్ షేక్తో మనందరం కూడా ఒకరినొకరు మన ప్రేమను వ్యక్తపరుచుకునే రోజు అంట ఈరోజు వరల్డ్ హ్యాండ్ షేక్ డే. ఇది కరోనా వల్ల చాలా జాగ్రత్తగా ఉన్నారు కదా. హ్యాండ్ షేక్ వద్దంటున్నారు. అందరూ దూరంగా నిలబడి వందనాలు చేసుకోండి, చక్కగా పలకరించుకోండి, అంతవరకే కానీ హ్యాండ్ షేక్ వద్దు, షేకింగ్ హ్యాండ్స్ వద్దు అని చెప్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాన్ జుబా అనే ఆయన వెలుగులో తీసుకొచ్చాడు. సముద్రపు నీళ్ళల్లో చేతులు పెట్టడం ద్వారా ఆయన ఈ మంచి ఆచారాన్ని వెలుగులో తీసుకొచ్చాడు. సముద్రపు నీళ్ళలో చెయ్యి పెట్టి సముద్రంతో చేతులు కలిపి ప్రకృతి మనం చేస్తున్న మేలును గుర్తు చేసుకుంటూ హ్యాండ్ షేక్ ఇస్తూ ఒకరినొకరు అభినందించుకోవాలండి ఈరోజు. కాబట్టి
ఆయన ఇవాన్ జుబా అని ఆయన ఈ వరల్డ్ హ్యాండ్ షేక్ డే తీసుకొచ్చాడు. ఈరోజు వరల్డ్ హైడ్రోగ్రఫీ డే. హైడ్రోగ్రఫీ అంటే అర్థం ఏంటంటే జలవనరులు, భౌతిక స్వరూపం, వాటి కొలమానాలు విజ్ఞాన శాస్త్రం అంటారు. నదులు, సముద్రాలు, మహాసముద్రాలు, వీటన్నిటి ద్వారా అవి మానవుడికి ఇస్తున్న ఆర్థిక అభివృద్ధిని జ్ఞాపకం చేసుకుంటే ఒక శాస్త్రమే హైడ్రోగ్రఫీ. కాబట్టి వాటి ద్వారా అవి మనకెంత మేలు చేస్తున్నాయో కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. నదులు, సముద్రాలు, దేవుడి సృష్టిలో ఏది వ్యర్థమైంది లేదు. చూడండి, ప్రభు మనల్ని ఎంత ప్రేమించి ఎంత గొప్పగా చేశాడు. వరల్డ్ హైడ్రోగ్రఫీ డే ఇది 2005లో స్థాపించబడింది. అప్పటి నుంచి అందరూ దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అది జూన్ 21. తర్వాత డూమ్స్ డే. మాయో క్యాలెండర్ ప్రకారం డూమ్స్ డే అంటే యుగాంత దినం అంటే ఈరోజు. మాయోన్ అని ఆయన చెప్పాడు వాళ్ళ అనుచరుల ఫాలోవర్స్కి, జూన్ 21, 2020 సంవత్సరం భూమి యుగాంతంలోకి వచ్చేస్తే ఆ రోజు అందరం వెళ్ళిపోతాం, అంతమైపోద్ది, ఈ భూమి కాలిపోద్ది అని అట్లా చెప్పాడు. కానీ దేవుడి స్తోత్రం, ఇవన్నీ ఒట్టి మాటలే. చాలా మంది కొన్ని డేట్లు ఇచ్చారు, కానీ అది కాదు. దేవుడు ఎప్పుడో రాబోతున్నాడు, యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చి రహస్య రాకడ అయిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత, ఆయన మరలా రెండవ రాకడలో, ఆ తర్వాత మరలా 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత ఈ భూమి అంతం కాబోతుంది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అప్పుడు మనం చూస్తాం. దేవుని చిత్తమైతే వచ్చే వారం, అవతల వారం ర్యాప్చర్, రాకడ గురించి ఈరోజే ప్రారంభించాలనుకున్నాను. కానీ ఈరోజు ఫాదర్స్ డే వచ్చింది కాబట్టి ఇటు మళ్ళీ డూమ్స్ డే. తర్వాత ఈరోజు ఇంకో ప్రత్యేకత ఏంటంటే వరల్డ్ టీ-షర్ట్ డే. ఇది ప్రతి ఆచారం కూడా యుఎస్ నుంచి ప్రారంభించబడతాయి, కానీ ఇది మాత్రం జర్మనీ నుంచి ప్రారంభించబడింది. వరల్డ్ టీ-షర్ట్ డే. టీ-షర్ట్ వేసుకోవడం అది జర్మనీ వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం, వ్యాపార రంగంలో మార్పులు తేవడం కోసం టీ-షర్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఇది కూడా 2008లో ప్రారంభించబడింది. కాబట్టి ప్రతి ఒక్కరికి టీ-షర్ట్ అనేది సౌలభ్యంగా వేసుకుంటారు. కాబట్టి జెంట్స్ అయినా లేడీస్ కూడా అందరూ వేస్తున్నారు. కాబట్టి టీ-షర్ట్ డే, యంగ్స్టర్స్ ఎక్కువగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు ప్రపంచ దేశంలో టీ-షర్ట్స్ వేసుకొని. కాబట్టి ఇవన్నీ ఈరోజు ఉన్నాయి. ఈరోజు జూన్ 21 తారీఖు ఇన్ని ప్రత్యేకత ఉన్నాయి. అయితే ఈరోజు మనము ఒకదాని గురించి వినబోతున్నాం. చెప్పండి, దాని పేరు ఫాదర్స్ డే. చెప్పండి, ఏంటిది? ఫాదర్స్ డే. 11:20 అయింది, 11:40 కల్లా ముగించేస్తాం. 20 నిమిషాలు చాలా ఫాస్ట్గా వెళ్ళింది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మీరు బాగా ఫాలో అవ్వాలి కదా. చాలా ప్రాముఖ్యమైన విషయాలు అయినా క్లుప్తంగా బలగొడు ఉంది కాబట్టి క్లుప్తంగా మనం ముగించుకున్నాం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం తెరచి పెట్టుకున్నాం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం. దానికి ముందుగా నేను వర్తమానంలోకి వెళ్ళడానికి ముందుగా మన ప్రభు మనకు తండ్రి గుర్తుపెట్టుకోవాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు మనకు చెప్పండి? ఆయన తండ్రి అయిన దేవుడు. చెప్పండి, ఎవరైనా? ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన మన తండ్రి, ఆయన మన తల్లి. ఆయన ఒకటి తల్లి వాడిని ఆదరించినట్లు ఆదరిస్తానన్నాడు. తండ్రిలాగా ప్రేమించేవాడు. ఆయన మన తండ్రి అయితే తండ్రి ఏం చేస్తాడో ఒక 3 విషయాలు నేను వర్తమానంలోకి వెళ్ళకపోతే చెప్తాను. యేసు ప్రభు వారు మన తండ్రి. హోషేయ 14:3 రెఫరెన్స్ రాసుకోండి. అక్కడ ఒక వర్డ్ రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళి మీరు చూసుకోండి. తండ్రిలాగా ఆయన వాత్సల్యత చూపిస్తానన్నాడు. అక్కడ తండ్రి లేని వారి ఎడల నేను వాత్సల్యత అంటే ప్రేమ చూపించేవాడు. ఒకవేళ ఆరాధనలో కూర్చున్న మీకు భౌతికంగా తండ్రి దూరమై ఉండొచ్చు, తల్లిదండ్రులు దూరమై ఉండొచ్చు, కానీ దేవుడు బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మనం ఆరాధించే దేవుడు మన తండ్రి. కాబట్టి తండ్రిలాగా ఆయన మనకేం చూపిస్తాడంట? వాత్సల్యత. వాత్సల్యత అంటే ఇంకో మాట ఏంటిది? ప్రేమ చూపించేవాడు, ప్రేమించేవాడు. ఆయన ప్రేమించేవాడు. కాబట్టి తండ్రిలాగా ఆయన ప్రేమించే మంచి తండ్రి. తర్వాత కీర్తనలు 10వ కీర్తన 14వ వచనంలో ఒక తండ్రిలాగా ఆయన ఏం చేస్తాడో తెలుసా? సహాయం చేస్తాను అన్నాడు. ఆయన తండ్రి లేని వారికి నేను సహాయం చేస్తాను. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఉదయకాలం ఆరాధనలో కూర్చున్న మీరు ఏ సహాయం కొరకైతే కనిపెట్టుకుంటున్నారో, అయ్యా నాకు ఈ సహాయం కావాలయ్యా, యేసయ్యా నాకు ఈ సహాయం కావాలి, అది ఉద్యోగమా, అది నీ భవిష్యత్తు, అది మరి ఏదైనా సరే, నీ వివాహ సమస్య, అది ఇంటి సమస్య, అది ఏదైనా సరే, తండ్రి లేని వారికి ఆయన సహాయం చేసే
గొప్ప దేవుడు. సహాయం చేస్తాడు, సహాయం చేస్తాడు. ఏం పిల్లారా, ఆయన సహాయం చేసే మంచి తండ్రి కదా. అందుకని 68వ కీర్తన 5వ వచనంలో అది కూడా రాసి పెట్టుకోండి. తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి ఎవరంట ఆయన తండ్రియు, విధవరాండ్రికి ఎవరంట న్యాయకర్త అయినాను అన్నాడు ఆయన. తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడంట, విధవరాండ్రకు న్యాయకర్తగా ఉంటాను అని చెప్పి. చూసారా, ఎవరైనా మీ తండ్రిని కోల్పోయి దుఃఖపడుతున్నారేమో, తల్లిని కోల్పోయి దిగులుతో వచ్చారేమో, నాకు ఏ ఆధారం లేదండి పాస్టర్ గారు, ఎవ్వరు నన్ను పట్టించుకోరండి, నాకు తల్లిదండ్రులు లేరండి, ఏ దిక్కు లేదండి, ఏ కష్టం ఎంతో బాధతో నేను నలిగిపోతున్నాను అనుకుంటున్నావా? తండ్రి లేని వారికి సహాయం చేసింది, ఎందుకంటే ఆయన మన తండ్రి తల్లి. తర్వాత తండ్రి లేని వారికి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 10-11 వచనాలు మనం చూస్తే, ఈ లోకపు తండ్రులే మీ పిల్లలకు మీరు మంచి ఈవులను ఇస్తారే, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో మంచి ఇస్తాడు. పరలోకమందున మన తండ్రి ఆయన మనకు మంచి ఈవులను ఇచ్చే తండ్రి. చెప్పండి, ఏ ఈవులు ఇస్తాడు? మంచి మంచి ఈవులు కదా. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం, అసలు కనీళ్ళు ఊహించలేము అటువంటి వస్తాయా అని. కానీ దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు, దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు కదా. ఏం చేశారు? 10th పరీక్షలు రద్దు చేసి పాస్ అయినట్టు ప్రకటించారు. ఇంటర్మీడియట్, సెకండరీ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా ఎవరు ఇప్పుడు చెప్పండి? దేవుని సన్నిధిలో ఫెయిల్ లేదు. చెప్పండి అందరూ, దేవుని సన్నిధిలో ఫెయిల్ లేదు, మనందరం పాసే. చెప్పండి అందరూ, చెప్పండి, మనందరం పాసే. కొంతమంది ఎదుటి చూసి నువ్వా పరలోకానికి పోయిందంటే నేనే పోయి, మనందరం పాసే. దేవుని సన్నిధిలో ఫెయిల్ లేదు. చూడండి ఎంత మంచిగా నిర్ణయం తీసుకున్నాడు. రాజ్యాంగాలు మార్చగలిగిన దేవుడు మన దేవుడు, చట్టాలు మార్చగలిగిన దేవుడు, శాసనాలు మార్చగలిగిన దేవుడు మన దేవుడు. చాలా దుఃఖం వేస్తుంది నాకు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చింది, మరుసటి రోజు పేపర్లో 3 ఆత్మహత్య చేసుకున్నారని వచ్చింది. అవనిస్తుంది. తొందరపడబాకండి జీవితంలో, ఏ విషయంలో తొందరపడబాకండి. శాసనాలు మార్చగలిగిన దేవుడు ఉన్నాడు, చట్టాలు రద్దు చేయగలిగిన దేవుడు ఉన్నాడు, రాజ్యాంగాలు మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన అవసరమైతే ఏదైనా చేయగలరు నీ పక్షాన. విశ్వసించండి, అంతే, విశ్వసించండి. చూడండి ఎంత గొప్ప నిర్ణయం, ఎంత గొప్ప నిర్ణయం. దేవుడు అద్భుతాలు చేస్తాడు, మన దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఆయన మంచి ఈవులను ఇచ్చే మంచి తండ్రి. యేసు ప్రభు మన తండ్రి అని మీ మనసులో పెట్టుకోండి. నేను ఈరోజు ఒక తండ్రి గురించి మీకు గుర్తంగా చెప్తాను. ఆ తండ్రి ఎవరో కాదు, దావీదు. చెప్పండి, ఎవరు ఆ తండ్రి? రాజైన దావీదు. దావీదు జీవితం అంటేనే ఒక్క మాట చెప్పాలంటే సక్సెస్ అని చెప్పచ్చు. దావీదు అంటే సక్సెస్ మారు పేరండి. దావీదు అన్నిట్లో సక్సెస్ అయ్యాడు. కానీ యాజ్ ఎ ఫాదర్, ఒక తండ్రిగా దావీదు పతనమయ్యాడు. ఒక తండ్రిగా దావీదును సక్సెస్ లో మనం చూడలేము. దావీదులో ఉన్న సక్సెస్ కోణాన్ని మనం గమనించలేము. నాకదే బాధేసింది. దావీదు అంటే ఒక మంచి వాగ్గేయకారుడు. దావీదు అంటే చిన్న వయసులోనే గొల్యాతును చంపిన వాడు, ఒక వీరుడు, ధీరుడు, ఒక వారియర్, ఏ గ్రేట్ వారియర్ డేవిడ్. దావీదు అంటే ఒక గొల్యాతును చంపిన వీరుడు. దావీదు అంటే ఒక వాగ్గేయకారుడు, కీర్తనాకారుడు. దావీదు అంటే ఒక మంచి రాజు, పరిపాలన దక్షత కలిగిన వాడు. కానీ యాజ్ ఎ ఫాదర్, ఒక తండ్రిగా దావీదు కోణాన్ని చూస్తే దావీదు ఎక్కడో పతనమైనట్టుగా మనం చూస్తాం. ఈరోజు సందేశం తండ్రికే కాదు, ఒక తల్లి, ఒక బిడ్డలకు కూడా మనందరికీ సంబంధించిన వర్తమానం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక 3 కోణాలు నేను చూపిస్తాను. దావీదు ఒక తండ్రిగా ఎక్కడ పతనమయ్యాడు, ఆ పతనం ద్వారా దావీదుకు జరిగిన నష్టం ఏంటి? నీవు నేను ఒక మంచి తండ్రిగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక మంచి కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యం, గుర్తుపెట్టుకోవాలి. లోకంలో నువ్వు ఎక్కడైనా సక్సెస్ అయ్యి ఇంట్లో నువ్వు సక్సెస్ రేటు సాధించకపోతే దాని ద్వారా అంతా నష్టమే. నీ ఇంట్లో నీ సాక్ష్యం బాగలేకపోతే లోకమంతా సంపాదించుకొని, ప్రభాకర్ కదా, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం కోల్పోతే వాడికి ఏం ప్రయోజనం? కాబట్టి ప్రాముఖ్యమైంది నీ ఇంటిలో సాక్ష్యం ప్రాముఖ్యం. ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి కొడుకుగా, కూతురుగా, ఒక మంచి సహోదరిగా, సహోదరుడుగా నువ్వు సక్సెస్ సాధించిన రోజే బయట ప్రపంచంలో కూడా నువ్వు సక్సెస్ అవ్వాలి.
బయట ప్రపంచంలో కూడా నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దావీదు ఒక మంచి రాజు, నో డౌట్. దావీదు ఒక మంచి వీరుడు, నో డౌట్. కత్తి పట్టుకున్నాడంటే శత్రువు గడగడలాడాల్సిందే. దావీదును చూడగానే, దావీదును దూరంగా చూడగానే శత్రువు భయపడిపోవాల్సిందే. దావీదు పాడితే ఆ స్వరం లేళ్లను ఏన చేస్తుందంట. దావీదు అంత మంచి వాద్యకారుడు, కీర్తనాకారుడు, అంత మంచి రైటర్, అంత మంచి కంపోజర్. కానీ దావీదు ఒక మంచి తండ్రిగా ఉండలేకపోయాడు. దావీదు జీవితంలో చాలా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. నేను పిల్లల రాత్రి వర్తమానం సిద్ధపడుతుంటే ఒక మాట నన్ను బలి టచ్ చేసింది. ఇంగ్లీష్ డిక్షనరీలో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, గొప్ప డిక్షనరీ అంటారు. ఇంగ్లీష్ భాష తెలిసిన వారు కదా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఎందుకంటే ఇంగ్లీష్ పుట్టింది అక్కడే కాబట్టి అక్కడ వాళ్ళు తయారు చేశారు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎందుకు చెప్పారంటే ఇప్పుడు చెప్తారు చూడండి. అలాగే నెపోలియన్ డిక్షనరీ ఒక డిక్షనరీ ఉంది. నెపోలియన్ డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే మాట లేదంట. నెపోలియన్ డిక్షనరీలో మనం ఇంపాసిబుల్ IMP అనే మాటలన్నీ చూసుకుంటా వస్తే ఇంపాసిబుల్ అనే మాట లేదంట. ఎందుకు అని అడిగితే ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ మై గాడ్ అంటాడు నెపోలియన్. నా దేవునికి సమస్తం సాధ్యం. కాబట్టి దేవుని పిల్లారా, ఎందుకు ఈరోజు వర్తమానం చెప్తున్నాను? ఒకవేళ కుటుంబ జీవితంలో నువ్వు కూడా పతనమై కూర్చున్నట్లయితే, ఒక మంచి తండ్రిగా తల్లిగా రాణించలేకపోతే, ఒక మంచి కొడుకుగా కూతురుగా జీవించలేకపోతే, ఒక మంచి సహోదరిగా బ్రతకలేకపోతే, ఒక మంచి భర్తగా భార్యగా రాణించలేకపోతే, ఈ రోజు కూడా ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ జీవితం మార్చుకుంటే నీ కుటుంబంలో నీకు ఒక సక్సెస్ రేట్ ఇచ్చి దీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. చూద్దామా దావీదు జీవితంలో ఒక మంచి తండ్రిగా దావీదు పతనమయ్యాడు. కొన్ని విషయాలు నేను మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఎక్కడెక్కడ మనం చూద్దాం. ఒక 3 విషయాలు చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామార్ అను ఒక సుందరవతి సహోదరి ఉండగా దావీదు కుమారుడు అబ్నోను ఆమెను మోహించాడు. చూడండి, మోహించాడంట. ఎవరు మోహించాడు? దావీదు కుమారుడు అబ్షాలోముకు ఎవరున్నారు? తామారు అను ఒక సుందరవతి సహోదరి. తామారు అబ్షాలోము సోదరి అని రాశారు. దావీదు కుమారుడు అబ్నోనుకు తామార్ ఏమవ్వాలి? సహోదరి అవ్వాలి. తామారు కూడా చెల్లె కదా. అబ్షాలోముకి చెల్లి అయితే అమ్నోను కూడా ఏమవ్వాలి? తామారు చెల్లి. కానీ అమ్నోను ఏం చేశాడంట? మోహించను. బైబిల్లో ఈ విషయాలు ఎందుకు రాయించారు తెలుసా? మనకు బుద్ధి కలగటానికే. ఈరోజు ఇళ్లలోనే పాపం జరుగుతుంది. దేవుని పిల్లారా, ఒక దైవ సేవకుడుగా నేను గద్దించకపోతే పాస్టర్ గారు ఏది ఇలాంటి విషయాలు చెప్పడానికి మీరు అనుకోవచ్చు. చెప్పడానికే ప్రభు నన్ను పెట్టాడు, గద్దించడానికే ప్రభు నన్ను పెట్టాడు. చెప్పేదే నా బాధ్యత. చెప్పకపోతే అది దేవుడు నన్ను శిక్షిస్తా. చాలా కుటుంబాల్లో సహోదరుల మధ్యలో పాపం జరుగుతూ ఉంది. జాగ్రత్త. అమ్నోను తర్వాత ఏమయ్యాడో తీవ్ర పర్యవసానం ఈ అధ్యాయం మనం చూస్తాం. అలాంటి పర్యవసానాలు వస్తాయి. పాపం పట్టుకుంటది. అమ్నోను అబ్షాలోము సహోదరి తామారు అమ్నోను కూడా సహోదరి అని మోహించాడు. ఇది లవ్ కాదు, ఇది లస్ట్, వ్యామోహం, కామం అంటారు దీన్ని. తెలుగు భాషలో పక్కాగా చెప్పాలంటే కామం అంటారు. ఇది చాలా చాలా ప్రమాదం. ఏం జరిగింది? 2వ వచనం, తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి ఏమైపోయాడు? చిక్కిపోయాడట. వీడు మంచి చేసి చిక్కిపోయింది. వీడు పాపం గురించి ఆలోచిస్తా చిక్కిపోయాడు. కొంతమంది పాపం గురించి ఆలోచన చేస్తా, ఇతరుల గురించి ఆలోచన చేస్తా, అది చేయాలి ఇది చేయాలని చిక్కిపోతా ఉంటారు. అలాంటి వాడే అమ్నోను కూడా. వాడికి ఒక మిత్రుడు ఉన్నాడు. వాడు భయంకరమైనటువంటి ఒక ఆలోచన చెప్పాడు. చాలా మంది మిత్రులు ఉంటారు, వారు మిమ్మల్ని చెడిపేసి ఆలోచన చెప్తుంటారు. జాగ్రత్త, మేలుకోవాలి మనం. అది మంచి ఆలోచన చెడ్డ ఆలోచన గ్రహించాలి. దేవుడు మనకు ఒక వివేచన జ్ఞానం ఇచ్చాడు. దేవుని బిడ్డారా, ఆ తర్వాత వాడు ఆలోచన తీసుకొని ఏదో బాగలేనట్టుగా ఇంట్లో పడుకొని నటించి నాకు తామర వచ్చి ఏం చేయాలి? భోజనం చేసి పెట్టాలంటే తామర ఎందుకు వచ్చింది? పాపం
గబగబా వంట చేసింది. అవి తీసుకొని లోపలికి వస్తే ఆ అందరు చెలికత్తలందరూ పంపించేసి చెడిపి వేసాడు అమ్నోను. దావీదు ఇంటిలో భయంకరమైన ఒక పాపం జరిగింది. తామారు చెడిపోయింది, తామారు ఏడ్చింది, కేకలు పెట్టింది. కారణం అమ్నోను తన సొంత సహోదరుడే చెరిపి వేశాడు. ఏం చేయాలండి దావీదు ఏం చేయాలండి? పిల్లలు తప్పు చేస్తే, పిల్లల ద్వారా పాపం జరిగిందని తెలుసుకుంటే, పిల్లలు ఈ పని చేశారు అని తెలుసుకుంటే తండ్రి ఏం చేయాలండి? దావీదు ఏం చేశాడో చూద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము 21వ వచనం. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు ఏమయ్యాడు? రౌద్రం తెచ్చుకున్నాడు, కానీ ఏమి చేయలేదు. రౌద్రం తెచ్చుకున్నాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులుగా ఈ పరిస్థితి చాలా జటిలమైన పని. బాగా వినాలి. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వెంటనే వాళ్ళని గద్దించి వాళ్ళని శిక్షించాలని బైబిల్ చెప్తుంది కదా. వాళ్ళని శిక్షించాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పాడిలే వదిలిపెట్టేస్తారు. పాడిలే. కొంతమంది ఎక్స్ట్రీమ్, కొంతమంది తల్లిదండ్రులు భయంకరమైన కోపం తెప్పించుకుంటారు. అది తప్పే. కొంతమంది అసలు ఏమీ కోపడరు. వాడే మా తల్లే చూసి చూడటం, అది తప్పు. జాగ్రత్త పాటించాలి. పిల్లల పెంపకం విషయంలో తండ్రులారా, మన చేతులతో మన పిల్లల్ని చెడిపేస్తున్నామా? మన చేతులతో మనమే పిల్లల్ని పక్కలో పట్టిస్తున్నామా? అది మనందరం పరిశీలన చేసుకో. ఒక మంచి తండ్రిగా దావీదు ఉండలేకపోయాడు. కారణం ఏంటంటే అమ్నోను తప్పు చేశాడు. అమ్నోను ద్వారా పాపం జరిగింది. తామారు చెడిపోయింది. కుటుంబంలో ఇంత భయంకరమైన పాపం రాజ్యమేలింది అని తెలుసుకున్నప్పుడు దావీదు అక్కడ ఒక మంచి నిర్ణయం తీసుకొని శిక్షించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలి. దావీదుగా బాధ్యత ఉంది. కానీ దావీదు ఓరకున్నాడు, రౌద్రం తెచ్చుకున్నాడు. మరి ఏం చేశాడో? ఇంట్లో అరుచుకున్నాడు, బయటికి వెళ్ళి వేరే వాళ్ళు అరిచాడు కదా. పిల్లలు తప్పు చేసి కొంతమంది భర్త పోయి భార్య తింటాడు. ఏమే ఇట్లా జరిగింది వల్ల, అట్లా జరిగింది వల్ల. భార్య తిట్టడానికి భర్తను తెచ్చుకోవడానికి భార్య భర్తను తెచ్చుకోవడం కాదు. గద్దించాలి, పిల్లల్ని గద్దించాలి, హెచ్చరిక చేయాలి. ఇది మంచిది కాదు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. సామెతల గ్రంథము చాలా మాటలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ అధ్యాయము 13-14 వచనాలు నేను చదువుతాను. చక్కగా చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 13-14 వచనాలు. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళములకు పోకుండా వాని ఆత్మను నువ్వేం చేస్తావు? తప్పించదవు. చూసారా? పిల్లల్ని గద్దించాలి కదా, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. తల్లిదండ్రులుగా మన బాధ్యత చాలా ఉంది. ప్రతి తల్లి తండ్రి మీ బాధ్యత విషయంలో, భర్త భార్య మీ బాధ్యత విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించద్దు. ఆ రోజు దావీదు గద్దించలేకపోయాడు, బుద్ధి చెప్పలేకపోయాడు. తద్వారా ఏం జరిగిందో తర్వాత మనం చూద్దాం. ఇప్పుడు 2వ విషయం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. దావీదు ఒక తండ్రిగా పతనమైన ఒక 2వ విషయాన్ని చూపిస్తాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 23వ వాక్యం. 2 సంవత్సరాలైన తర్వాత ఎఫ్రాయిమునకు సమీపమందు బయల్దాసోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అబ్షాలోము రాజకుమారులందరినీ విందునకు పిలిచాడు. అబ్షాలోము రాజు వద్దకు వచ్చి దావీదు దగ్గరికి వచ్చాడు. కొడుకు తండ్రి దగ్గరికి వచ్చాడు. రాజు దగ్గరికి వచ్చి, చింతగించుము, నీ దాసుడైన నాకు గొర్రె బొచ్చు కత్తిరించు కాలం వచ్చను. రాజువైన నీవును నీ సేవకులను విందునకు రావాలని నీ దాసుడునైన నేను కోరుచున్నానని మనవి చేయగా దావీదేమన్నాడు? రాజు, నా కుమారుడా, మమ్మను పిలవద్దన్నాడు. చూడండి ఎంత భయంకరమో. పిల్లలు తల్లిదండ్రులు పిలుస్తారు, నాన్న ఈరోజు మా స్కూల్లో పేరెంట్స్ డే, దయచేసి ఒక్కసారి రా నాన్న. మా ఫ్రెండ్స్కి నువ్వు తెలీదు. మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, అసలు మీ ఫాదర్ ఏం చేస్తాడు, మీ నాన్న ఏం చేస్తాడు అడుగుతుంటారు. నాన్న నువ్వు రావాలంటే నాకు టైం లేదు లేరా. యాజ్ ఎ ఫాదర్ మనం గుర్తుపెట్టుకోవాలి కదా. We must spend time with our children. Be careful. చాలా ప్రాముఖ్యమైనది.
చాలా జాగ్రత్త. పిల్లలతో మనం గడిపే సమయము అది వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అబ్షాలోము అడుగుతున్నాడు, నానా ఇదిగో నా గొర్రెలకు బొచ్చు కత్తిరించే కాలం వచ్చింది, పలా చోటకి నేను వెళ్ళబోతున్నాను, రాజకుమారులందరికీ విందు చేయబోతున్నాను, దయచేసి రాజువైన నువ్వు రాజువైనా నాకు తండ్రివి కాబట్టి మాతో రావాలి, నాతో సమయాన్ని గడపాలన్నా నేను కోరుకుంటున్నానన్నా రావాలంటే దావీదు ఏం చేయలేకపోయాడు? మమ్మల్ని పిలవద్దయ్యా, నేను రాలేనయ్యా అన్నాడు. చూడండి ఎంత బయట. కొన్నిసార్లు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, కనీసం తల్లిదండ్రులు కనీసం వాచ్ చేయలేకపోతున్నారు. అంత బిజీనా మీరు? అంత బిజీనా అయిన తర్వాత చాలా పర్యవసానం మీరు వెల చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత చాలా మూల్యం మీరు చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలతో గడిపే సమయాన్ని మీరు గడపలేకపోతే, వారికి ఇచ్చే సమయాన్ని మీరు ఇవ్వలేకపోతే తర్వాత చాలా నష్టాన్ని చూస్తారు. ఎవరు పిల్లరా? అబ్షాలోము అడుగుతున్నాడు, నానా వచ్చు కొద్దిరించే కాలం వచ్చింది నా గొర్రెలకి, నేను రాజు బిడ్డలందరికీ కూడా నా అన్నదమ్ములందరికీ విందు చేయాలనుకున్నా, దయచేసి నువ్వు రావాలన్నా. ఒకవేళ ఆ రోజు దావీదు వెళ్తే ఆ మరణం జరిగేది కాదు, అబ్షాలోము హంతకుడు అయ్యేవాడు కాదు. చూసారా? తల్లిదండ్రులారా, బీ కేర్ఫుల్. పిల్లలతో మీ సమయాన్ని గడుపుతున్నారా? చాలా మంది తండ్రులు భార్య, తల్లి, పిల్లలు వస్తారు కానీ చర్చికి భర్తలు రారు చాలా మంది. ఒక చిన్న విషయం చెప్తా వినండి. ఒక పాప సండే స్కూల్కి వచ్చిందంట. సండే స్కూల్కి చర్చికి వచ్చారు ఒక తల్లి, ఒక కూతురు, ఇద్దరు. భర్త రాడు. ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఆయన ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు. పాప ఈ పిల్ల సండే స్కూల్ అయిపోయింది, గబగబా ఇంటికి పోయింది. ఇంటికి పోయేసరికి వాళ్ళ నాన్న టీవీ చూస్తూ ఉన్నాడు. టీవీ చూస్తూ ఉంటే ఈ పాప అడుగుతుంది, నానా 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 ఏం చెప్పు, టీవీ చూస్తానే. ఎంత ఆత్రమో చూడండి. కొంతమంది తల్లిదండ్రులకి పిల్లలతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కనీసం అబ్జర్వ్ చేయరు, కనీసం వినరు, కనీసం పరామర్శ వాళ్ళ తట్టు తిరిగి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు కదా. ఏం చెప్పంటున్నాడు ఆయన? ఏం లేదు నాన్న, ఈరోజు సండే స్కూల్లో వెళ్ళాక సండే స్కూల్కి వెళ్ళాక ఏం జరిగింది? ఏం లేదు నాన్న, ఒక విషయం చెప్తా, బాగా విన్నానా, నువ్వు బాగా విన్నానా అంటే వింటున్నానని చెప్పు, ఆయన చూస్తాను. ఈరోజు సండే స్కూల్లో పాప చెప్తుంది, మా సండే స్కూల్ టీచర్ ఒక 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 ప్రశ్న వేసింది నాన్న మమ్మల్ని మా ఇద్దరిని అని. ఏం ప్రశ్న వేసింది? టీవీ చూస్తానే. ఏం ప్రశ్న వేసింది చెప్పు. ఈయనకి అస్సలు సమయం లేదన్నమాట, పిల్లతో మాట్లాడే సమయం లేదు. అప్పుడు ఆ పిల్ల అంటుంది, నాన్న మా సండే స్కూల్ టీచర్ అడిగింది, పిల్లలారా మీరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అని అడిగింది. ఎక్కడికి వెళ్తారు అనగానే నేను టీవీ చూస్తాను. ఏం చెప్పే సమాధానం చెప్పు. నేను అనుకున్నాను ఒకవేళ పరలోకమో నరకం ఏదో చెప్పుంటుందిలే అని. అయితే ఈ పాప వింతైన సమాధానం, నానా నేను ఇలా ప్రశ్నకి సమాధానం చెప్పానండి. ఏం చెప్పారు చెప్పు అని ఆయన టీవీ చూస్తాను అడిగితే ఈ పాప చెప్పిందంట, మా నాన్న ఎక్కడికి వెళ్తాడో నేను అక్కడికి వెళ్తానండి. మా నాన్న ఎక్కడికి వెళ్తాడో నేను కూడా అక్కడికే వెళ్తాను అనిందంట. ఆ మాట వినగానే ఈ తండ్రి గుండె గుబేరనింది. ఒక్కసారి టీవీ ఆపేశాడు, పిల్లవాళ్ళు చూశాడు. ఏం చెప్పావు నాన్న మరలా చెప్పు. మా నాన్న ఎక్కడికి వెళ్తాడో నేను కూడా అక్కడికే వెళ్తాను. దేవుడు బిడ్డలారా, ఆ ప్రశ్నకి ఆ సమాధానానికి ఈ కరుడు కట్టిన తండ్రి హృదయం కరిగిపోయింది. ఆ బిడ్డకి నేను సమాధానం ఇవ్వలేకపోయాను. మరుసటి రోజు తన భార్య తన కూతురుతో కూడా చర్చికి రావడం ప్రారంభించాడు. జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాడు. యేసు ప్రభు నమ్మి బాప్తిసం తీసుకున్నాడు. నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తానమ్మా, నువ్వు కూడా అక్కడికి రావాలని ధైర్యంగా చెప్పాడు. తల్లిదండ్రులారా, we must be a role models to our children. మన పిల్లలకి మనమే ఒక మాదిరికరంగా ఉండాలి. దావీదుని అడిగాడు అబ్షాలోము, ఆయన గొర్రెలు బొత్తిరుచు కాలం వచ్చింది, నేను వెళ్తున్నాను, వస్తావా నాతో? దయచేసి నాతో సమయం గడుపుతావా? నేను రాలేనురా, నువ్వు వెళ్ళిపోరా అన్నాడు. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా పిల్లలతో సమయాన్ని గడుపుతారు నేర్చుకోవాలి. దావీదు చేసిన 3వ పొరపాటు సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయము 24-28 వచ్చిన చదువుతాను. ఇక్కడ బాగా చూడండి. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 24 వచ్చిన. అయితే రాజు అతడు నా దర్శనం చేయగా తన ఇంటికి పోవాలని ఉత్తర్వు చేయగా అబ్షాలోము రాజ దర్శనం చేయక తన ఇంటికి పోయెను. చూడండి, అబ్షాలోము హత్య చేశాడు, అమ్నోను చంపేశాడు.
తర్వాత దావీదు అసలు నేను వాడి ముఖమే చూడను, వాడి ఇంటికి కూడా రావద్దు, నా దగ్గరికి రావద్దు అని చెప్పేశాడు. అబ్షాలోము దూరంగానే బ్రతుకుతున్నాడు. 28వ వచనం చూడండి, సమూయేలు 2వ గ్రంథం 14:28 వచనం. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో ఉండి, ఎక్కడికి వెళ్ళలేదు, యెరూషలేములో ఉండి కూడా తండ్రిని చూడలేకపోయాడు. అంటే ఈయన దర్శనం ఇలా కోపం తప్పైపోయింది కదా, తండ్రి క్షమించాలి కదా, లేకపోతే వాడిని గద్దించి బుద్ధి చెప్పి వాడిని మంచి మార్గంలో తీసుకురావాలి కదా. ఏం చేశాడు, నీ మొగ్గు నాకు చూపించదరా, గెట్ అవుట్. కొన్నిసార్లు పరీక్షలో ఫెయిల్ అయితే ఆ పిల్లల్ని చూసి తల్లిదండ్రులు ఆడారు కదా, గెట్ అవుట్, ఆస్కెట్, ఇడియట్. ఏదేదో పెద్ద పాస్ అయినట్టుగా, ఏదో చరిత్ర చూస్తే అన్ని సున్నాలే, గుడ్డు సున్నాలే, కానీ పిల్లలు మాత్రం గద్దిస్తాడు భయంకరమైన, గెట్ అవుట్, ఇట్లా చెల్లిపో. 2 సంవత్సరాలు, 2 నిండు సంవత్సరాలు అబ్షాలోము ముఖం చూడలేదంట రాజైన దావీదు. ఏం జరిగింది, అబ్షాలోము స్వభావం మారిపోయింది. 2 సంవత్సరాలు అబ్షాలోము స్వభావం మారిపోయింది. మా నాన్నే అబ్షాలోము అంటే తండ్రికి సమాధానం కలిగించే కుమారుడు అని అర్థం. అంటే తండ్రి, షాలోమ్ అంటే సమాధానం. తండ్రికి సమాధానం కలిగించే కుమారుడు కాస్త తండ్రి మీద తిరుగుబాటు చేయడానికి మారిపోయాడు. కారణం, దావీదు 2 సంవత్సరాలు అబ్షాలోము ముఖం చూడాలి. తల్లిదండ్రులారా, ఈ పిల్లలతో కూడా మీరు ఇలానే ఉంటున్నారు. మా పిల్లలు ముఖం చూడను, వారు నా ఇంటికి రావాల్సిన పని లేదు, నా ఇంటికి గడప తొక్కాల్సిన పని లేదు. ఇలాంటి అసమాధాన పరిస్థితుల్లో మీరు ఆలోచన చేస్తున్నారా? తర్వాత పర్యవసానం చాలా భయంకరమైనది. ఒక తండ్రి క్షమించాలి, బుద్ధి చెప్పాలి, దగ్గరకు తీసుకోవాలి, తండ్రి బాధ్యత. ఈ 3 పర్యవసానాల దృష్ట్యా మరి రాజైన దావీదు ఒక తండ్రిగా తను చేయవలసిన పనుల్లో జాప్యం చేశాడుగా, చేయలేకపోయాడు కాబట్టి తర్వాత ఎంత నష్టాలు చేశాడు. అయితే నేను చెప్పే ముందు పౌలు గురించి కూడా ఒక మాట చెప్తాను. పౌలు గురించి తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికై సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి కనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రముగాక ఆ ప్రాణాలు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడు. చూడండి, పౌలు తెస్సలోనికై సంఘములో ఉన్న విశ్వాసులను ఒక తండ్రిగా తాను పోల్చుకుంటూ, విశ్వాసులు ఒక బిడ్డలుగా పోల్చుకుంటూ మాట్లాడుతున్నాడు. మీ ఎడల నాకు విశేష అపేక్ష, యు ఆర్ సో ప్రెషస్ అనే మాట ఉంది ఇంగ్లీష్లో. యు ఆర్ సో ప్రెషస్, నా దృష్టిలో మీరు చాలా ప్రశస్తమైన వారు. ప్రతి తండ్రికి తల్లికి బిడ్డలు ప్రశస్తమైన వారు, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సంఘ కాపరికి సంఘంలో ఉన్న విశ్వాసులందరూ ప్రశస్తమైన వారు, ప్రశస్తమైన వారు. మీరందరూ నాకు ప్రశస్తమైన వారి విశేష అపేక్ష అంటున్నాడు. తర్వాత 9వ వచనం. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని ఏం చేశాడట, రాత్రి పగళ్ళు కష్టం చేసి ఏం చేశాడట, ప్రతి తల్లి తండ్రి బిడ్డల వరకు కష్టపడాలి, కష్టం చేయాలి. రాత్రి పగలు కష్టపడ్డాడట పౌలు సంఘం కొరకు. విశేష అపేక్ష. రెండవది, రాత్రి పగలు కష్టపడ్డాడు అంటున్నాడు. తర్వాత 10వ వచనం. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతామో దానికి మీరు సాక్షులు, దేవుడు సాక్షి. చూసారా, విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తి, ఎంత నీతి, ఎంత అనింద్యముగా ప్రతి తల్లి తండ్రి బిడ్డలకు ఇలా జీవించాలి. భక్తి పరులైన తండ్రులుగా, ఏ గాడ్లీ ఫాదర్, ఒక భక్తి పరులైన తండ్రులుగా, నీతి పరులైన తండ్రులుగా, అనింద్యులుగా, నిందలేని జీవితం జీవించే మంచి తల్లిదండ్రులుగా ఉండాలి. దేవుడు అలా ఉండాలని కోరుకుంటాను. దావీదు మంచి రాజే, దావీదు మంచి వీరుడే, దావీదు ధైర్యం కలిగిన నాయకుడే, దావీదు గొలియాతును చిన్న వయసులోనే చెప్పాడు. కానీ ఒక మంచి తండ్రిగా దావీదులో ఈ పతనాన్ని మనం చూస్తాం. ఒకవేళ కూడిన దేవుని బిడ్డలారా, మనలో ఇలాంటి చిన్న పొరపాట్లు సరి చేసుకున్నాం. దాని పర్యవసానం దావీదు ఏం చూశాడు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం.
సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా ఏమయ్యాడు? కాలి నడకని వెళ్ళాను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు. చూసారా, ఒక మంచి తండ్రిగా దావీదు చేయవలసిన ధర్మాన్ని నిర్వర్తించవలసిన బాధ్యతలో లోపం ఉంది కాబట్టి పిల్లవాడి దెబ్బకి తండ్రి పారిపోయాడు. అడవుల్లో పాలయ్యాడు దావీదు. ఒలీవల కొండకి పారిపోయాడు దావీదు. చూసారా, బాధ్యత విషయంలో మనం ఎక్కడైతే తప్పుతామో చాలా చాలా మూల్యం చెల్లిస్తాం. తర్వాత ఇంకేం జరిగింది చూడండి. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం. రాజు దావీదు అడుగుతున్నాడు, బాలుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? క్షేమంగా ఉన్నాడా? చాలాసార్లు యవనస్తులతో మాట్లాడేటప్పుడు చెప్పేది ఇది. ఆర్ యు సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్? దేవుని చేతిలో మీరు క్షేమంగా ఉన్నారా? రైట్ నౌ, ఈ రోజు దేవుని సంగమా, మీరు క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయా? మీ ఆరోగ్యాలు క్షేమంగా ఉన్నాయా? అబ్షాలోము క్షేమంగా లేడు, కానీ దావీదు అడుగుతున్నాడు, బాలుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? చెప్పారు. దానికోసం చూడండి ఏమంటాడు 32వ వచనం. రాజు మరలా అడుగుతున్నాడు, బాలుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగినందుకు కూషి చెప్పినది ఏమనగా, నా ఏలిన వాడవును, రాజునకు నీ శత్రువులు నీకు హాని చేయవలెనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందరు గాక. అబ్షాలోము చనిపోయాడు, యుద్ధంలో అబ్షాలోము చనిపోయాడని చెప్పాడు కూషి. ఏం చేశాడండి? కొడుకు చనిపోతే ఏం చేస్తాడు తండ్రి? ఏం చేశాడు చూడండి 33వ వచనం. అప్పుడు రాజు బహు కలతపడి దుర్గములకు పైగా గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా అని కేకలు వేయించు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎంత బాగుంటుందయ్యా, నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుని ఏడుస్తూ ఏడుస్తూ వచ్చాను. తండ్రిగా తన బాధ్యత చేయవలసిన ధర్మాన్ని చేయలేదు కాబట్టి అడవుల పాలైపోయాడు. రెండవదిగా ఏడ్పు ఏడ్పు ఏడ్పు. అబ్షాలోమును బట్టి దావీదు ఎన్ని రోజులు ఏడ్చాడు. నా కుమారుడు అబ్షాలోమా, బాలుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? పిల్లలారా పిల్లలారా యవనస్తులారా, ఈ రోజున చాలా మంది యవనస్తులు క్షేమంగా లేరు. లోకంలో మీరు క్షేమంగా ఉండలేరు. యేసు ప్రభు చేతిలోనే, ఆయన చేతిలో మీ జీవితాలు పెడితేనే మీరు క్షేమంగా ఉంటారు, లేకపోతే క్షేమంగా ఉండలేదు. మరణం కదులుతుంది, మరణం కదులుతుంది. పోయిన వారంలో మనం చూసాం ఒక యవనస్తుడైన హీరో, ఏమంటారని డూపు ధోని అంటే ఏమైపోయాడు? సుశాంత్ సింగ్. తెలిసి కొన్ని వార్తలు, తెలియక ఎన్నో వార్తలు. యవనస్తులు క్షేమంగా లేరు. దావీదు ఏడ్చినట్టుగా అంతంత నేను కూడా ఏడ్చాను. యవనస్తులారా, లోకపు పోకడలో మీ జీవితాలు పెట్టబాకండి. ఇష్టానుసారమైన మాటలు, ఇష్టానుసారమైన విషయాలు మీకు వద్దు. అవి మీకు అనవసరము. దేవుని సంఘం ఇది. జీవము గల దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి. దేవుడు మీ యవ్వన బ్రతుకును ఆశీర్వదిస్తాడు. అబ్షాలోము క్షేమంగా లేడు. ఏమయ్యాడు? ఆవిడ ఏడుస్తాడు, నా కుమారుడా, నీకు బదులుగా నేను చచ్చింది. నేను ఒక సమాధికి వెళ్ళానండి, పిల్లవాడు చచ్చిపోయాడు, సమాధికి వెళ్ళాను. ఇదే సీన్, ఇదే స్టోరీ, ఇదే కథ జరిగింది ఆ సమాధి పెట్టి దగ్గర. వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు ఏడుస్తూ, బిడ్డా బిడ్డా, వాడు బతికున్నప్పుడు ఏ రోజు వాడు గద్దించిన పాపాలు. ఎందుకయ్యా నువ్వు అందరి మీదకి ఇంత పోతున్నావు? ఎందుకయ్యా ఎవరి పరంలో తాగుతున్నావు? ఎందుకయ్యా నీకు పాస్టర్ గారు చూడు? ఎందుకయ్యా నీకు వ్యక్తమైన మాటలు ఆ తల్లిదండ్రులు కానీ ఆ సమాజంలో ఎవరు గద్దించిన పాపాలు పోలవాడిని? ఏమైనా ఆగతి? ఆ సీన్ నేను చూసి ఇదే గుర్తు పెట్టుకున్నది. అబ్షాలోము కోసం ఏడ్చినట్టుగా, రాజు ఏడ్చినట్టుగా ఏడుస్తాడు. జాగ్రత్త జాగ్రత్త. ఈ ఫాదర్స్ డే రోజు ఒక తీర్మానం తీసుకున్నాను. నా బిడ్డల విషయంలో నేను ఎలా ఉన్నాను? లోకం విషయంలో నేను అక్కడక్కడ బాగున్నానేమో, సక్సెస్ అవుతున్నాను. కానీ వాట్ అబౌట్ మై ఫ్యామిలీ?
నా కుటుంబ విషయంలో నేను ఎలా ఉన్నాను, నా ఉద్యోగ విషయంలో రాణిస్తున్నాను, నాకు ఇంటెలిజెంట్తో బాగా మాట్లాడగలుగుతున్నాను, మేనేజ్ చేయగలుగుతున్నాను, కానీ వాట్ అబౌట్ మై చిల్డ్రన్, నా పిల్లల విషయంలో నేను ఎలా ఉన్నాను, నా కుటుంబ విషయంలో నేను ఎలా ఉన్నాను, లేకపోతే ఈ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. దేవుని బిడ్డారా, అందుకే నాగరికి ఒక మాట చెప్తారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, ఒక మంచి తల్లిగా తండ్రిగా మనం ఉండాలంటే వీ హ్యావ్ టు డెడికేట్. ఈరోజు మనం దేవుని కాడ మనం ప్రతిష్ఠించుకోవాలి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వాక్యం చూడండి ఏం చెప్తుందో. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వాక్యం. అంటున్నాడు కదా యెహోషువ, యెహోవాను సేవించు. అందరం ఈ మాట చదువుకుందాం, ప్రార్థన చేస్తానని. ఈ మాట చదువుకున్న తర్వాత ఇది ఈరోజు మన సారాంశం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినో నేను, చెప్పండి అందరూ, నేనును. అందరు చెప్పాలి ఈ మాటలు. బయట కూర్చున్న వారు, లోపల కూర్చున్న వారు మాస్కులు ఓడదీసి చెప్పాలి ఈ మాటలు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము, యెహోవాను సేవించదము. నేనును, చెప్పండి, నేనును నా ఇంటి వారును యెహోవాను యెహోవాని సేవించు, దేవుని సేవించు. 4 విషయాలు ఇక్కడ ఒక్కొక్క మాట చెప్తారు. we will be people of separation. మనం ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడిన జనాంగంగా జీవించాలి. అదే యెహోషువ చెప్తాడు. మీరు ఎవరిని సేవిస్తారో మాకు తెలియదు, మీరు లోకస్తులు, కానీ మీరు దేవుని బిడ్డలు, యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన వారు. we will be people of separation. రెండవది, we will be people of dedication. మేము ఒక ప్రతిష్టత కలిగిన జనాంగం, మేము క్రీస్తు రక్తంలో కడుగబడిన వారు మేము. కాబట్టి we have to dedicate ourselves in the presence of God. దేవుని సన్నిధిలో మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటాం. ఒకటి సెపరేషన్, రెండవది డెడికేషన్, మూడవది we will be people of inspiration. మేము ఇతరులకు ప్రోత్సాహకరమైన జీవితం జీవిస్తాం, ఇతరులకు ప్రేరేపణ కలిగిన జీవితాన్ని జీవిస్తాం. మేము ఆషామాషి జీవితం, చెల్లాచెదరైన జీవితాలు జీవించం. మేము ఇతరులను పురికొల్పే జీవితాలు, క్రీస్తు కొరకు సంపాదించే జీవితాలు జీవిస్తాం. ఆఖరిగా we will be people of application. మేము అన్వయించుకొని జీవిస్తాం. క్రీస్తును సేవించి, క్రీస్తును కనపరిచి, మా బ్రతుకులు అన్వయించుకొని ప్రభు కోసం, ఆయన కోసం జీవిస్తాం. ఆయన ఆరాధించే ప్రజలుగా జీవిస్తాం. దేవుని బిడ్డలారా, అది మనం తీర్మానం తీసుకున్నాం. టుడే, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కుటుంబంగా, ఒక సహోదరిగా, ఒక భార్యగా, భర్తగా అందరికీ సంబంధించిన వర్తమానం ఇది. మీరెవరిని సేవిస్తారో నాకు తెలియదయ్యా, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవిస్తాను. ఒక సపరేషన్, లోకంలో నుంచి ప్రత్యేకించబడిన ప్రజలంగా, ఒక డెడికేషన్, ఒక ప్రతిష్టతతో కూడిన ప్రజలంగా, ఒక ఇన్స్పిరేషన్, ఇతరులకు ప్రేరేపణ తెచ్చే ఒక బిడ్డలంగా జీవిద్దాం. ఒక అప్లికేషన్, ప్రభుని ఆరాధించే, సేవించే ప్రజలుగా జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలమైన సన్నిధిలో ఈ మాటలు వింటున్న ప్రియులందరికీ, సంఘమంతటికి పరిశుద్ధాత్మ దేవుడు నిండాలని దయచేయను గాక. ఈ మాటలన్నీ మన ప్రభు పుటం వేసి నీరు కట్టి మనందరి జీవితాల్లో నూరంతలుగా ఫలింప చేయను గాక. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె. ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. క్లుప్తంగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకోండి. దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నామా ఈ లోకంలో? దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నామా? ఒక మంచి తండ్రిగా దావీదులు మనం ఈ లక్షణాలు చూడలేకపోయాం. దావీదు మంచి రాజే, దావీదు మంచి వీరుడు, ధీరుడే, దావీదులో మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ దావీదు కుటుంబానికి వచ్చేసరికి ఒక విచారం మనం చూసాం. ఒక విచారం, మన కుటుంబాలలో ఉండకూడదని ప్రభు ఈ ఆదివారం, ఈ పరిశుద్ధ ఆదివారం తరపున దినోస్తున్నాడు అంత మాట్లాడుతూ వచ్చాం. పరిశీలన చేసుకొని ప్రభువు ప్రతిష్ఠించుకున్నాం, జీవితాలు సమర్పించుకున్నాం. ఈరోజు మనము మన కుటుంబాలు ప్రభువును సేవించే కుటుంబాలుగా, ప్రభు కొరకు అంకితమైన కుటుంబాలుగా, ప్రతిష్ఠితమైన కుటుంబాలుగా మన కుటుంబాలు ప్రభువుకు సమర్పించుకున్నాం. ఆలస్యం చేయొద్దు. ఇక నుంచి తీర్మానం లేకుండా వెళ్ళొద్దు. ఈరోజు ఏమి జరుగుతుందో తెలియదు మనకి.
ఈ గడియ ఈ అవకాశం ప్రభు మనకి ఇచ్చాడు. ఒక తీర్మానం తీసుకున్నా, దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకున్నా. దేవా, నేను నా ఇంటి వారి యాజ్ ఐ ఆమ్ అండ్ మై హౌస్ హోల్డ్, నేను నా ఇంటి వారు అయ్యా నిన్నే సేవిస్తాం. We will serve the Lord. We will serve you. అయ్యా మేము మిమ్మల్ని సేవిస్తాం. ఈ సన్నిధిలో తీర్మానం తీసుకుని, దేవా నా బిడ్డలు నాకు లోబడేటట్టుగా చేయి, నా బిడ్డలు నా మాట వినేటట్టుగా చేయి, నా కుటుంబంలో సమస్యను తీసుకెళ్ళి మా కుటుంబాన్ని నీ సన్నిధిలో ప్రతిష్ఠ చేసుకుంటున్నాను, నా కుటుంబాన్ని నా బిడ్డలు నీ సన్నిధిలో ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. తీర్మానం తీసుకున్నాను, తీర్మానం తీసుకుని డెడికేట్ అవర్ సెల్వ్స్. దేవుని సేవ ప్రతిష్ఠ ఒక తీర్మానం. నేను బిడ్డల దినములు చెడ్డవి సమయం ఉండగానే సద్వినియోగం చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, జాలియు కనికరం కలిగిన దేవా, కనికర పూర్ణుడైన దేవా, కరుణా సంపన్నుడైన మా దేవా, సంఘముల మధ్య సంచరించు మా దేవా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధ ఆదివారమున నీ సన్నిధిలో ఈ తండ్రుల దినోత్సవం నాడు మాకు ఇచ్చిన వర్తమానముపై స్తోత్రాలు. అయ్యా విన్న మాటలు ఏ ఒక్కరు నిర్లక్ష్యం పెట్టకుండా, అజాగ్రత్తతో వెళ్లకుండా, వెలకువ కలిగి అయ్యా మేము మా కుటుంబాలు, మేము మా ఇండ్లు, మేము మా బిడ్డలు, మేము మా సంసారాలు, మేము మా సమస్తం నీ సన్నిధిలో తీర్మానంతో వెళ్ళడానికి కృప దయచేయండి. ఒక ప్రతిష్ట తీసుకుని వెళ్ళడానికి కృప దయచేయండి. లోపల విన్నవారు, బయట కూర్చొని విన్నవారు, మైకి ద్వారా బయట విన్నవారు అయ్యా నీ సన్నిధిలో ఒక తీర్మానం తీసుకొని వెళుతురు కాక, ఎక్కడ చీకటికి సైతానుకు తావు లేకుండా సైతాను మా కాళ్ళ క్రింద చితకబొక్కమని ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులు ఎవరైతే వింటున్నారో ఈ మాటలు క్షేమంగా ఉండాలి, వారు క్షేమంగా ఉండాలి అంటే వారి జీవితాలు మీకు సమర్పించుకోవాలి. లోకపు పోకడలకు అయినా ఎక్కడ బిడ్డలు గురి కాకుండా ఈరోజు మా బిడ్డలు క్షేమంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. జీవం కలిగిన మీ చేతిలో మా బిడ్డలు భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమానం అడుగడుగున ప్రతి క్షణం మా హృదయాలను తట్టే వర్తమానంగా, మా హృదయాలను తాగే వర్తమానంగా మీరు చేసినందుకే స్తోత్రాలు. ఏ ఒక్కరు నిర్లక్ష్యంతో వెళ్లకుండా, అజాగ్రత్తగా వెళ్లకుండా ప్రతి ఒక్కరు వాక్యానికి విధేయత కలిగిన మనసుతో ఈ ప్రాంతం విడిచిపెట్టే కృప దయచేయండి. కార్యాలు జరిగించండి, క్షేమం దయచేయండి, కుటుంబాలను దీవించండి. ప్రతి ఒక్కరు తీర్మానం హృదయాలతో వింటూ కృప దయచేయండి. వాక్యాన్ని అంతలుగా ఫలింపులకు తీసుకురామని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దర్పణ సమయం మనందరం దేవుని నామానికి మహిమ